అందరికీ నమస్కారం. మనలో చాలామందికి భూమికి సంబంధించిన సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి కదా. సరే, ఈరోజు మనం రామయ్య అనే ఒక రైతు కథ ద్వారా ఇలాంటి ఒక పెద్ద సమస్యకు చట్టంలో ఉన్న పరిష్కారమేంటో తెలుసుకుందాం. పాపమా రామయ్య తన పొలం గట్టు దగ్గర చాలా దిగులుగా నిలబడి ఉన్నాడు. అతని కథ మనలో చాలామంది రైతుల కథే. విన్నారు కదా రామయ్య ఆవేదన. పాస్బుక్లో తన పేరే ఉంది, భూదార్ నంబరు కూడా వచ్చేసింది, అంతా ఓకే. కానీ అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే, గ్రామ మ్యాపులో అతని పొలం హద్దులు మాత్రం పాతగానే ఉండిపోయాయి. ఈ చిన్న గ్యాపు చాలు, పక్కింటోడు మెల్లిగా గట్టు జరుపుతూ అతని భూమిని కబ్జా చేస్తున్నాడు. అంటే కాగితం మీదున్న రికార్డుకు నేలమీదున్న వాస్తవానికి మధ్య తేడా వచ్చేసింది. అదే అసలు సమస్య. మరి రామయ్యలాంటి వాళ్ల పరిస్థితేంటి? దీనికి పరిష్కారం లేదా? రికార్డులో పేరుంటే సరిపోదా ఏంటి? మ్యాప్లో ఆ గీత కూడా అంతే ముఖ్యమా? ఖచ్చితంగా ఉంది. మన చట్టంలోనే దీనికి ఒక పదునైన, బలమైన పరిష్కారం ఉంది. అదేంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. ఆ పరిష్కారమే రాబోయే భూభారతి చట్టం 2025లోని సెక్షన్ 13. ఇది ఏదో చట్టంలో ఒక నంబర్ కాదు. రామయ్యలాంటి ప్రతి ఒక్క భూ యజమానికి ఇదొక రక్షణ కవచం లాంటిది. రికార్డులో పేరుని, మ్యాప్లో గీతని, రెండింటిని ఇది కాపాడుతుంది. ఇంతకీ ఏంటి ఈ సెక్షన్ 13? చాలా సింపుల్ అండి. మీ భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఎలాంటి మార్పు జరిగినా, అంటే కొన్నా, అమ్మినా, అది కేవలం మీ పాస్బుక్ లాంటి రికార్డులోనే కాదు, సర్వే మ్యాపుల్లో కూడా వెంటనే ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వాలి. అది ఎలక్ట్రానిక్ పద్ధతిలో. అంటే ఒకే దెబ్బకు రెండు పెట్టలన్నమాట. రికార్డులో మార్పు, మ్యాప్లో మార్పు రెండూ ఒకేసారి జరిగిపోవాలి. రికార్డు, మ్యాపు ఒకేసారి అప్డేట్ అవ్వాలనేది వినడానికి చాలా బావుంది. కానీ ఈ రక్షణ కవచం నిజంగా ప్రాక్టికల్గా భూ యజమానుల్ని ఎలా కాపాడుతుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, పాత చట్టాల్లో రికార్డు వేరు, మ్యాప్ వేరు. రికార్డులో పేరు మార్చడానికి ఆఫీసుల చుట్టూ తిరిగితే, ఇక మ్యాపులో ఆ గీత మారడానికి ఏళ్లు పట్టేది. ఈ గ్యాప్లోనే చాలా గొడవలు జరిగేవి. కాని సెక్షన్ 13 ఈ లొసుగుని పూర్తిగా మూసేసింది. ఇప్పుడు రికార్డ్ ఈక్వల్ టు మ్యాప్ అంతే. ఇది చట్టం. ఇందులో ఎలాంటి మినహాయింపులకు తావలేదు. దీనివల్ల యజమానికి లాభాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. పొలం హద్దులు డిజిటల్ మ్యాప్లో పక్కాగా లాక్ అయిపోతాయి కాబట్టి ఈ గట్టుగొడవలు అనే మాటే వినిపించదు. ఒకవేళ కోర్టులో ఏదైనా కేస్ గెలిచినా ఆ ఆర్డర్ వెంటనే రికార్డులోనూ, మ్యాప్లోనూ మారిపోతుంది. అయితే ఇక్కడో చిన్న రిస్క్ కూడా ఉంది. అధికారులు నిర్లక్ష్యం చేసి పేరు మార్చి మ్యాప్ను అప్డేట్ చెయ్యకపోతే భవిష్యత్తులో ఆ భూమిని అమ్మేటప్పుడు ఇబ్బందులొస్తాయి. మనం ఈ స్లైడ్లో చూస్తే ఈ మార్పు ఎంత పెద్దదో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. చూడండి, 1971 చట్టంలో అంతా మాన్యువల్, ఏళ్లకు ఏళ్లు పట్టేది. 2020 చట్టమొచ్చినా ఈ గందరగోళం తగ్గలేదు. కానీ ఇప్పుడు రాబోయే 2025 చట్టంలోని సెక్షన్ 13తో సీన్ మొత్తం మారిపోయింది. మ్యాప్ అప్డేట్స్ ఇక తప్పనిసరి. అంతేకాదు, చాలా సులభం కూడా. ఈ పట్టిక చూస్తే మనకు పాత, కొత్త చట్టాల మధ్య తేడా ఇంకా క్లియర్గా తెలిసిపోతుంది. పాత చట్టాల్లో రిజిస్ట్రేషన్, సర్వే మ్యాప్లు వేర్వేరు ప్రపంచాలు, అంతా ఆలస్యం. కాని కొత్త భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్ అవ్వగానే అంతా ఎలక్ట్రానిక్గా జరిగిపోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా సెక్షన్ 13(2) ప్రకారం సర్వే మ్యాప్ను అప్డేట్ చేయడం తప్పనిసరి. ఇక సబ్డివిజన్ కోసం ఆఫీసర్ చుట్టూ తిరగాల్సిన పని కూడా ఉండదు. సరే, చట్టం మనకు ఒక కవచమిచ్చింది. బాగుంది. కాని ఆ కవచాన్ని వాడాల్సిన అధికారులే మనకు సహకరించకపోతే, వాళ్లే నిర్లక్ష్యం చేస్తే అప్పుడేం చేయాలి? ఈ ముఖ్యమైన సవాల్ను ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు చూద్దాం. మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడు తరచుగా అధికారుల నుండి వినిపించే సమాధానం ఇదే: మ్యూటేషన్ అయితే చేసేశాం కానీ మ్యాప్ మార్చడం ఇప్పుడప్పుడే కుదరదులేండి అని చాలా సింపుల్గా చెప్పేస్తారు. కానీ ఇది చట్టం ప్రకారం అస్సలు చెల్లదు. ఇది కేవలం వాళ్ళు చెప్పే ఒక సాకు మాత్రమే. అలాంటప్పుడు మనం సైలెంట్గా వెనక్కి రాకూడదు. ధైర్యంగా, చట్టబద్ధంగా వాళ్ళని ఇలా అడగాలి: సార్, సెక్షన్ 13(2) ప్రకారం మ్యూటేషన్ చేసినప్పుడు మ్యాప్ అప్డేట్ చేయడం తప్పనిసరి కదా, మరి ఎందుకింకా చేయలేదు అని సూటిగా ప్రశ్నిస్తే వాళ్లు జవాబు చెప్పి తీరాలి. గుర్తుపెట్టుకోండి, సెక్షన్ 13(2) కింద అప్డేట్ అయిన మీ సర్వే మ్యాప్ కబ్జాలకు వ్యతిరేకంగా ఒక డిజిటల్ కోట లాంటిది. ఎవరైనా మీ గట్టును అంగుళం జరపాలని చూసినా ఈ డిజిటల్ మ్యాపే మీకు బలమైన సాక్ష్యం.
దీని ఆధారంగా పోలీసుల దగ్గరికి గాని కోర్టుకు గాని ధైర్యంగా వెళ్లొచ్చు, ఎందుకంటే మీ హద్దులు డిజిటల్గా లాక్ చేయబడి ఉంటాయి. ఒకవేళ అధికారులు మన మాట వినకపోయినా లేదా కావాలనే తప్పు చేస్తున్నారనే అనుమానం వచ్చినా మన పౌరుల చేతిలో ఒక బ్రహ్మాస్త్రం ఉంది. అదే సమాచార హక్కు చట్టం. షార్ట్కట్లో చెప్పాలంటే ఆర్టీఐ. ఉదాహరణకు అధికారులు ఉద్దేశపూర్వకంగా తప్పులు చేస్తే, అంటే రికార్డులో ఒకరి పేరు చూపిస్తూ మ్యాప్లో ఇంకొకరి పేరు ఉండేలా చేస్తే పరిస్థితి ఏంటి? ఇలాంటి మోసపూరితమైన పనులను బయటపెట్టడానికే ఆర్టీఐ అనేది మనకొక పవర్ఫుల్ ఆయుధంలా పనిచేస్తుంది. ఈ ఆర్టీఐ దరఖాస్తును ఒక బ్రహ్మాస్త్రంలా వాడొచ్చు. తహసీల్దార్ ఆఫీస్కి గానీ ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్కి గానీ దీన్ని పంపాలి. ఇందులో మూడు కీలకమైన ప్రశ్నలడగాలి. 1. నా మ్యూటేషన్ ఆర్డర్ ప్రకారం సెక్షన్ 13(1) కింద గ్రామ రికార్డులు మార్చారా? 2. సెక్షన్ 13(2) ప్రకారం కొత్త సబ్డివిజన్ మ్యాప్ అప్డేట్ చేశారా? చేస్తే దాని కాపీ ఇవ్వండి. 3. ఒకవేళ మ్యాప్ అప్డేట్ చేయకపోతే దానికి కారణాలేంటి? ఈ ప్రశ్నలకు వాళ్లు రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాల్సిందే. రికార్డులతో మ్యాపులతో ఆడుకోవడం అధికారులకంత తేలిక కాదు. సెక్షన్ 23 ప్రకారం రికార్డులను ట్యాంపరింగ్ చేసే అధికారిని ఏకంగా ఉద్యోగం నుంచే తీసేయొచ్చు. భారతీయ న్యాయ సంహిత BNS ప్రకారం ఇది ఒక క్రిమినల్ నేరం. అంతేకాదు, ఆర్టికల్ 300A ప్రకారం భూమి హద్దులను చట్టవిరుద్ధంగా మార్చడమంటే పౌరుల ఆస్తి హక్కును కాలరాయటమే. కాబట్టి ఈ సమాచారం తెలిస్తే చాలు, ప్రతి భూయజమాని తమ హక్కులను చాలా బలంగా కాపాడుకోవచ్చు. ఇప్పుడు కేవలం రికార్డులో పేరు మాత్రమే కాదు, మ్యాప్లో గీత కూడా యజమానిదే. చూసారా రామయ్య, సెక్షన్ 13 నీ రికార్డును, నీ మ్యాపును ఒకే లైన్లోకి తెస్తుంది. రికార్డులో పేరుండటం ఎంత ముఖ్యమో మ్యాపులో ఆ గీత ఉండటం కూడా అంతే ముఖ్యం. ఆ రెండూ కలిస్తేనే నీ యాజమాన్య హక్కు సంపూర్ణమవుతుంది. ఇప్పుడు రామాయలో ఒక కొత్త ధైర్యం వచ్చింది. బాబూ అశోక్, ఇప్పుడు నాకు అంత పక్కాగా అర్థమైంది. రికార్డులో పేరే కాదు, మ్యాప్లో గీత కూడా నాదే అని నిరూపించి చూపిస్తాను అని అంటున్నాడు. ఈ ఆత్మవిశ్వాసమే మన రైతులందరికీ, ప్రతి భూయజమానికి కావలసింది. ఇప్పుడు చివరిగా ఒక ముఖ్యమైన ప్రశ్న. సెక్షన్ 13 గురించి తెలుసుకున్నాం కదా, మరి ప్రతి భూయజమాని తమ భూమి రికార్డును, మ్యాపును సరిచూసుకున్నారా? రెండూ ఒకేలా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవటం చాలా అవసరం. ఎందుకంటే గుర్తుంచుకోండి, రికార్డులోని పేరు, మ్యాపులోని గీత రెండూ మీవే.